బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన వరవరమ ఉయ్యాలో లచ్చప చైదులు ఉయ్యాలో పచ్చయ మగులు ఉయ్యాలో పచ్చయి పరదాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పచ్చయి పరదాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామరంద్ర జిల్లల ఉయ్యాలో ఒక్కడి గిట్ట ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూతున్న గోడయ ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూతున్న గోడయ ఉయ్యాలో ఎట్లదు తెల్లల ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో ఎట్లదు తెల్లల ఉయ్యాలో ఏ రడ్డ మాయ ఉయ్యాలో ఎరుపు ఎంపల్లె ఉయ్యాలో తలుపుల డమాయ ఉయ్యాలో ఎరుపు ఎంపల్లె ఉయ్యాలో తలుపుల డమాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఇళ్ళ కింద ఉయ్యాలో వెలపత్తి చెట్టు ఉయ్యాలో వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో ఏడికి మొయిరి ఉయ్యాలో పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి మొయిరి ఉయ్యాలో పాల పాల పత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో పాల పాల పత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో ముసలి వడికింది ఉయ్యాలో ముత్తుల పత్తి ఉయ్యాలో ముసలి వడికింది ఉయ్యాలో ముత్తుల పత్తి ఉయ్యాలో వయసుది వడికింది ఉయ్యాలో కన్నెల పత్తి ఉయ్యాలో వయసుది వడికింది ఉయ్యాలో కన్నెల పత్తి ఉయ్యాలో చిన్నది వడికింది ఉయ్యాలో చిన్నెల పత్తి ఉయ్యాలో చిన్నది వడికింది ఉయ్యాలో చిన్నెల పత్తి ఉయ్యాలో ఆ పత్తి పత్తి ఉయ్యాలో కాలే చింతల పత్తి ఉయ్యాలో ఆ పత్తి పత్తి ఉయ్యాలో కాలే చింతల పత్తి ఉయ్యాలో కాలే చింతల కాడ ఉయ్యాలో తంగడి సారన్న ఉయ్యాలో కాలే చింతల కాడ ఉయ్యాలో తంగడి సారన్న ఉయ్యాలో తంగడి సారన్న ఉయ్యాలో సాగదీయ బట్టె ఉయ్యాలో తంగడి సారన్న ఉయ్యాలో సాగదీయ బట్టె ఉయ్యాలో సాగదీయ బట్టె ఉయ్యాలో ఆ పత్తి వడికి ఉయ్యాలో సాగదీయ బట్టె ఉయ్యాలో ఆ పత్తి వడికి ఉయ్యాలో ఆ పత్తి వడికిన ఉయ్యాలో నేలకొక్క పోగు ఉయ్యాలో ఆ పత్తి వడికిన ఉయ్యాలో నేలకొక్క పోగు ఉయ్యాలో దిగినే ఆ చీర ఉయ్యాలో దివిటీల మీద ఉయ్యాలో దిగినే ఆ చీర ఉయ్యాలో దివిటీల మీద ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల బావికి ఉయ్యాలో సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఈ డ్యాన్స్ కాంపిటీషన్ వచ్చేసిన పిల్లలకి పేరెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. రాజుభాయ్ సార్ ఈ పాటల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను. ఓకే, మరొకసారి నవ్వాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే. సెల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో మొగుళ్ళని కూడా మర్చిపోతున్నారు. అవును, నిజం. పిల్లల్ని పట్టించుకోవట్లేరు. వాస్తవం. సెల్ ఫోన్ మొగుళ్ళు అన్నదా? మొగుడు కాదు, మొగుడు. ఈ జబర్దస్త్ వచ్చినప్పటి నుంచి ఏది ఎక్కడ మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. సో నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం అన్నారు మహాకవి. నేను ఒక జోక్ చెప్తా, నచ్చితే చప్పట్లు కొట్టండి, లేకపోతే మీ పక్కన వాళ్ళని కొట్టండి. హీరో సాయికుమార్ ఎంతమంది తెలుసు? మీరు హీరో సాయికుమార్ అందరికీ తెలుసు అనమాట. ఓకే, సో హీరో సాయికుమార్ స్క్వాడ్గా వస్తారు. పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఆ స్క్వాడ్కి పిల్లలకి మధ్యన జరిగే సంభాషణ. ఎగ్జామ్ రాస్తున్నారు. కనిపించే ఈ మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ఈ ప్రతీకలేదే. కనిపించని నాలుగు సింహమేనా ఈ పోలీస్ అంటాడు. మధ్యలో చెప్పి స్టూడెంట్ లేచి ఆన్సర్ ఇస్తున్నాడు. కనిపించే ఈ మూడు పేపర్లు, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్,